కత్తి అంటే కాత్యాయిని తిన్నావా అంటారు. మ్యాచ్ బాక్స్ నోట్లో పెట్టుకో బ్యాక్ సైడ్ నుంచి హ్యాపీ బర్త్డే. కట్ చేయాలని అస్సలుగా లేదు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ద ఇండియన్. సో ఈ రోజు నా బర్త్డే బ్లాగ్. సో టుడే వచ్చేసి సెప్టెంబర్ 19th నా ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. మై సిస్టర్స్ ప్లాన్ సంథింగ్ క్రేజీ ఫర్ మీ గైస్. ఈ పిల్లలు దీస్ క్యూటీస్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఏం ప్లాన్ చేస్తున్నారు నా కోసం చెప్పండి. సంథింగ్ సర్ప్రైజ్ ఫర్ యూ. హలో గైస్, ఈ రోజు నా బర్త్డే అవుట్ఫిట్ వచ్చేసి ఈ 1 piece KBHP దగ్గర JNTU దగ్గర కొన్న హైదరాబాద్ లో. అండ్ వాచ్ వచ్చేసి వేరే వాళ్ళది దొబ్బేశాను. సో నా బర్త్డే దుర్గా నవరాత్రుల్లో రావడం వల్ల మా స్ట్రీట్ మొత్తం లైట్స్ తో నిండిపోయింది. అండ్ అమ్మవారు కూడా ఆల్రెడీ టెంట్ లో ఉన్నారు. ఇఫ్ యూ లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఏ నా చెల్లెళ్ళు నా కోసం తెచ్చినారు. ఎంత కేక్ చెప్పండి. అంటే మీరు ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్ లో నా బర్త్డే మా నాన్నమ్మ లేకుండా చేసుకోబోతున్నాను. ఇది చాలా బాధగా ఉంది. నాతో పాటు మా ఫ్యామిలీ అందరూ మా నాన్నమ్మని మిస్ అవుతున్నాము. కానీ తను ఎక్కడున్నా మాతోనే ఉందని మేము భావిస్తున్నాము. ఎప్పుడు తన ఆశీస్సులు మాతోనే ఉంటాయని మేమందరూ కోరుకుంటున్నాము. యాక్చువల్లీ సెప్టెంబర్ 20 నేను అనంతపూర్లో ఉండననేసి వీళ్ళు నైటే ఇట్లా ప్లాన్ చేశారు. ఇలాగా నేను మా నాన్న మా బాబాయ్ ముగ్గురు కలిసి కేక్ కట్ చేసామన్నమాట. మా చెల్లి వచ్చేసి నాకు ఒక బర్త్డే సాంగ్ గిఫ్ట్ చేసింది. యాక్చువల్లీ ఇక్కడ మా మామ అండ్ వాళ్ళ పిల్లలు కలిసి నా ఫోటో ఫ్రేమ్ లాస్ట్ బర్త్డేకి నా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. అదే తీసుకొచ్చి నాకు కామెడీగా ఇస్తున్నారు. అండ్ బయటికి వచ్చి చూస్తే మన లైటింగ్స్ ఆర్ స్టిల్ గోయింగ్ గా. నీ పిల్లలే అన్నమాట లైట్ చేస్తా ఉన్నారు స్ట్రీట్ మొత్తం. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇలా ఆడపిల్లలందరినీ బండి మీద కూర్చోబెట్టి స్ట్రీట్ మొత్తం ఇట్లా ఊరేగిస్తున్నారు. ఎందుకంటే వి ఆర్ దుర్గాస్ కదా, అందుకని మాకు ముందే యూనో అమ్మవారు రాకముందే మాకు ఊరేగింపు జరుగుతుంది అని మేమనుకోవాలి. బాయ్స్ మాత్రం మమ్మల్ని కామెడీగా ఇట్లా చేస్తా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అక్క బర్త్డే ఫ్రెండ్స్. 12 సర్ప్రైజ్ చేద్దామా? స్వాతి అక్క పుట్టిన రోజు శుభాకాంక్షలు. నీ పుట్టిన రోజు అంటే నాకు పండగమ్మా. చిన్నప్పుడు ఆడుకున్నాటలు గుర్తొస్తున్నాయి. నువ్వు చేసిన అల్లరి నా మనసులో మెదులుతున్నాయి. కొట్లాడుకున్నా మళ్ళీ కలిసిపోయే వాళ్ళం. ఒకరి కోసం ఒకరం ఎప్పుడు ఉండేవాళ్ళం. ఆ అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అక్క. నా ప్రేమ నీకు ఎప్పుడు తోడుండాలి. ఈ ప్రత్యేకమైన రోజు నీకు ఎంతో సంతోషాన్ని ఇవ్వాలి. నీ జీవితం అంతా వెలుగులతో నిండాలి. నా బంగారు తల్లి నా ముద్దుల స్వాతి అక్క. పుట్టిన రోజు శుభాకాంక్షలు నీకమ్మా. ఎల్లప్పుడూ నువ్వు నవ్వుతూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి అగ్గిపెట్టి అంటుకోవట్లేదు, వెలిగించడానికే రావట్లేదు. లైట్ ఉందా? మైక్ పెట్టుకొని చెప్పండి. కత్తి అంటే కాత్యాయిని తిన్నావా అంటారు. మ్యాచ్ బాక్స్ హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. అదట్లా నోట్లో పెట్టుకో. నిజంగా అనుకుంటా. అందరు పట్టుకోండి. రండి గైస్. మేబీ జల్లి జల్లి జూమ్ చేద్దురా సైడ్.
ఫ్రెండ్స్ ఇది కేక్ ఫ్రెండ్స్ లెట్స్ సీ ఫ్రెండ్స్ ఫస్ట్ పీస్ మీకే ఫ్రెండ్స్ ఫేస్ మాస్క్ వేసుకెళ్ళి ఉంటుంది ఫేస్ మాస్క్ దట్స్ హౌ వి సెలబ్రేటెడ్ ఇట్. అండ్ మా పింకీ చూసారా పెద్ద పీస్ వద్దంట ఆ పిల్లకి, అందుకని ఆ కేక్ లో అట్లా చిన్న చిన్న పీసెస్ తింటేనే టేస్టీగా ఉంటుందంట. మార్నింగ్ లేసి ఇంకా మా డాడీకి తో బ్లెస్సింగ్స్ తీసుకొని అయ్యప్ప స్వామి టెంపుల్ కి వెళ్ళిపోయాను. అయ్యప్ప స్వామి టెంపుల్ కి వచ్చేసాం ఫ్రెండ్స్. అయితే ఈ టెంపుల్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఫేవరెట్. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, బట్ దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. సేమ్ లైక్ కేరళలో ఉన్న శబరిమలలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్ లాగానే ఉంటుంది. అలా అయ్యప్ప స్వామి బ్లెస్సింగ్స్ తీసుకొని వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసి పని మీద బ్యాంక్ వెళ్ళాం గైస్. ఈ రోజు బ్యాంక్ లోనే ఉన్నాను గైస్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం బ్యాంక్ లోనే పని. అసలు చిరాకు దొబ్బింది. నా బర్త్డే అంతా బ్యాంక్ కే అర్పితం చేసినట్టుంది. చాలా కోపం కూడా వచ్చింది. ఫ్రస్ట్రేషన్ ని అంచుకోవడానికి ఇట్లా వెక్కిల్ నవ్వులు నవ్వుతూ ఉన్నాను అనమాట. హలో గైస్, ఫైనల్లీ నైట్ అయిపోయింది. ఇంకొక కేక్ కట్ చేసి బర్త్డే ఏం చేస్తాను. అయితే ఈ బర్త్డే చాలా హెక్టిక్ గా నడిచింది. మార్నింగ్ నుంచి ఫుల్ బ్యాంక్ లోనే ఉన్నాను, మొత్తం బ్యాంక్ పని మీద తిరుగుతా ఉన్నాను. చాలా రోజుల తర్వాత ఊరికి రావడం వల్ల బ్యాంక్ లో ఉన్న పని ఇన్కంప్లీట్ గా ఉండింది. ఈ రోజు ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాను. కానీ నా బర్త్డే అంతా బ్యాంక్ చుట్టూనే తిరిగాను అన్న ఒక సాడ్ థింగ్ అయితే ఉంది, బట్ ఇట్స్ ఓకే, నా పని కంప్లీట్ చేసుకున్నాను. అయితే ఈ రోజు నా అవుట్ ఫిట్ ఇది అనమాట. ఇది హైదరాబాద్ KBHP లో అనుకున్నా కదా, అదే ఇది. ఎట్లుంది, మంచిగా ఉందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ రోజు ఫైనల్ కేక్ ఎంత బాగుందంటే లెట్ మీ షో యూ గైస్. కమ్, సీ గైస్, ఎంత బాగుంది కదా. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ నో. లెట్ మీ బయటికి తీసుకొని వస్తా, ఫస్ట్ చూపిస్తా, కింద పడేయకూడదు. లుక్ అట్ దిస్. We close the fridge. Look at this lavender flowers and white flowers. White flower గులాబీలకి మళ్ళీ పైన కూడా వేస్తారు. ఇక్కడ నా పేరు ఉంది అండ్ ఆల్ ఓవర్ కేక్ వైట్ బాల్స్ వచ్చాయి. అండ్ దెన్ వైట్ ఫ్లవర్స్ ఉన్నాయి, లావెండర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇట్స్ సో బ్యూటిఫుల్. ఐఎమ్ వెరీ మచ్ ఇన్ లవ్ విత్ దిస్ కేక్. కట్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు, కానీ కట్ చేయాలి. హ్యాపీ బర్త్డే. కేక్ ఇంత అందంగా ఉంటే ఎవరికైనా కట్ చేయాలనిపిస్తుందా గైస్? ఆ ఫ్లవర్స్ ని ఆ కేక్ నుంచి డివైడ్ చేయాలని అస్సలు అనిపించలేదు. కానీ బయటికి నవ్వుతూ లోపల కొంచెం సాడ్ గా కేక్ ని కట్ చేశాను అనమాట. ఎప్పటికైనా కేక్ కట్ చేయాల్సిందే కాదు, ఎంతసేపు అని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాను చెప్పండి. సో అలా కేక్ కట్ చేసిన తర్వాత అది టేస్ట్ కూడా చేశాను, చాలా యమ్ ఉన్నింది టేస్ట్ అనమాట. అండ్ ఇలా చిన్న చిన్న పీసెస్ గా కేక్ కట్ చేస్తా అంటే బోర్ కొడతా ఉంది, అందుకని చాలా పెద్ద పీసెస్ చేసి ఒక బాక్స్ లో ప్యాక్ చేసేసి పంపించాల్సింది. వాళ్ళందరికీ కేక్ పంపించేసాను. అండ్ ఈ ఫ్లవర్స్ అన్ని అక్కడ చుట్టుపక్కల ఉన్న మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరు ఆడపిల్లలందరికీ ఫ్లవర్స్ అండ్ దిస్ ఇస్ హౌ ఐ సెలబ్రేటెడ్ మై బర్త్డే అనమాట. చాలా హ్యాపీగా ఉంది. మీ అందరూ ఎంతో మంది విష్ చేశారు. ఐఎమ్ వెరీ లక్కీ టు హ్యావ్ ఆల్ ఆఫ్ యూ గైస్ ఇన్ మై లైఫ్. దిస్ ఇస్ హౌ ఐఎమ్ ఎండింగ్ మై బర్త్డే వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు.